హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెన్యూన్ కంప్యూటర్స్. సో ఇవాళ ఈ వీడియో దేనికి చేస్తున్నాను అంటే ఎస్ఎస్సి స్టెనో అంటే ఎవరైతే షార్ట్ హ్యాండ్ ప్రాక్టీస్ చేస్తున్నారో, ఎవరైతే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గోల్ గా పెట్టుకొని ఉన్నారో వాళ్ళ కోసం అన్నట్టుగా నేను ఒక వీడియో అనేది తయారు చేస్తున్నాను. వీడియో అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో ఏంటి అంటే మెయిన్ జూలైలో మనకి ఎస్ఎస్సి స్టెనో నోటిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఎగ్జామ్ అరౌండ్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ లో ఉండొచ్చు. ఎవరైతే ఎస్ఎస్సి స్టెనో గోల్ గా పెట్టుకుంటారో వాళ్ళ కోసం నేను ఒక చిన్న టైం టేబుల్ అనేది వేద్దాము అని ఫిక్స్ అయ్యాను. సో ఈ టైం టేబుల్ అనేది నేను ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రిపేర్ చేయలేదు. సో మండే నుంచి టైం టేబుల్ ప్రకారం అంటే ఈ టైం టేబుల్ ప్రకారం మండే నుంచి నేను సో ఒకవైపు ఎస్ఎస్సి సబ్జెక్ట్స్ కవర్ అయ్యేలాగా అండ్ షార్ట్ హ్యాండ్ కూడా. సో ఇప్పుడు మనం ఈ రెండింటి మీద ఫోకస్ చేయాలి కదా. సపోజ్ మీ బైలాక్ మీరు ప్రిలిమ్స్ క్లియర్ అయితే స్కిల్ టెస్ట్ కూడా పిలుస్తారు కదా. సో ఈ స్కిల్ టెస్ట్ కి సర్టిఫికేట్ కావాలా అంటే నో. సో చాలా మంది అడుగుతున్నారు సర్టిఫికేట్ కావాలా అంటే నో. కాకపోతే మీరు స్కిల్ టెస్ట్ కూడా క్వాలిఫై అయిపోయి మీకు పోస్టింగ్ ఇచ్చి జాబ్ లో జాయిన్ అయ్యాక మీకు ఒక ప్రొబేషనరీ పీరియడ్ అని ఇస్తారు. ఆ పీరియడ్ అంటే ఆ టైంలో మీరు ఆ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఉన్న మనకి ఉన్న ఫ్లెక్సిబిలిటీని యూజ్ చేసుకొని ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతే చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఎస్ఎస్సి స్టెనో అనేది చాలా ఈజియెస్ట్ ఎగ్జామ్. సో అన్నిటికన్నా ఈజియెస్ట్ ఎగ్జామ్ ఏదైనా ఉంది అంటే అది ఎస్ఎస్సి స్టెనో. ఎందుకు ఈజియెస్ట్ అంటే ఇందులో ఆప్టిట్యూడ్ అనేది ఉండదు. ఓన్లీ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ మాత్రమే ఉంటాయి. సో ఈ మూడింటికి ఏ బుక్స్ ఫాలో అవ్వాలి అనేది నేను బుక్స్ మీద ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను. ఒకసారి చూడండి. వీడియోస్ ప్లేలిస్ట్ లో అంటే వీడియోస్ లిస్ట్ లో ఉంటుంది. నేను వాటిని ప్లేలిస్ట్ లో సపరేట్ గా ఏమి మెన్షన్ చేయలేదు. సో లిస్ట్ లో వీడియోస్ లిస్ట్ లో ఆ వీడియో అనేది ఉంటుంది. ఒకసారి చూడండి. సో ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చెప్తాను చూడండి. ఆల్రెడీ ఇది చెప్పాను బట్ చాలా మంది మళ్ళీ ఒకసారి చెప్పండి అంటున్నారు. సో చెప్తున్నాను. సో మనకి మొత్తం ప్రిలిమ్స్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, దెన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ప్రిలిమ్స్ కి మనకు ఓన్లీ రీజనింగ్, జిఎస్ అండ్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఈ 3 లెవెల్స్ కూడా మనకు పాస్ అయిపోతే మనకి జాబ్ అనేది వచ్చేస్తుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో మీకు నాలెడ్జ్ ఉంటేనే మీరు స్కిల్ టెస్ట్ క్వాలిఫై అవుతారు కాబట్టి దాన్ని కన్సిడర్ చేస్తూ మీకు కొంత టైం పీరియడ్ అనేది ఇస్తారు. సో ఈ లోపు ఒకవేళ ఎస్బీ టెట్ నోటిఫికేషన్ పడినా కూడా మీరు రాసుకొని సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవచ్చు. సో సర్టిఫికేట్ గురించి ఎలాంటి టెన్షన్ లేదు. ఓన్లీ మీరు మీ మెయిన్ గోల్ ఏంటి, ప్రిలిమ్స్ అండ్ స్కిల్ టెస్ట్. సో ఈ ప్రిలిమ్స్ అండ్ షార్ట్ హ్యాండ్ సైమల్టేనియస్ గా ప్రిపేర్ అవడానికి నేను ఒక చిన్న టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆ టైం టేబుల్ బేస్ చేసుకొని రోజు మనం ఇంగ్లీష్ ని, రీజనింగ్ ని అండ్ జిఎస్ అండ్ అట్ ద సేమ్ టైం షార్ట్ హ్యాండ్ ని కవర్ చేస్తూ డైలీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఎన్ని అవర్స్ స్పెండ్ చేయాలి అనేది నేను ఆ టైం టేబుల్ ప్రిపేర్ చేస్తున్నాను. సో దాని ప్రకారం నేను ప్రతిరోజు మండే క్లాసెస్ అనేది మండే నుంచి డైలీ డే బై డే ఆర్ 2 days ఒకసారి అంటే టైం టేబుల్ ప్రకారం మీరు ఏ టాపిక్ కి ఎన్ని అవర్స్ లేదా ఎన్ని డేస్ స్పెండ్ చేయాలి అనేది మెన్షన్ చేస్తాను. సో ఒక్కొక్క టాపిక్ అయిపోగానే వీలవుతే నేను మీకు ఒక టెస్ట్ అనేది పెట్టడానికి ట్రై చేస్తాను. సో అన్ని అనుకుంటున్నాను. బై గాడ్ గ్రేస్ ఒకవేళ అంతా సక్సెస్ అవుతే ఇది కూడా చేస్తాను. సో ఓన్లీ ఫుల్ ఫోకస్డ్ గా ఓన్లీ ఎస్ఎస్సి మీదనే పెట్టాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఎస్ మ్యామ్ అని లేదా ఓకే మ్యామ్ ఏదో ఒకటి. అంటే నాకు ఎంతమంది స్టూడెంట్స్ అనేది ఫాలో అవుతున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారు, అసలు ఎంతమంది స్టూడెంట్స్ కి ఈ టైం టేబుల్ అనేది హెల్ప్ అవుతుంది అనేది నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి దాని ప్రకారం నేను టైం టేబుల్ అనేది సెట్ చేసుకోవడానికి కుదురుతుంది. ఓకే. సో చాలా మంది చాలా ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఉంటారు. సో రావచ్చు, కొందరికి లక్ ఉండి కొందరికి లక్ లేక రాకపోవచ్చు. అదంతా మీరు పెద్దగా పట్టించుకోకూడదు. సో ఇప్పుడు ఎస్ఎస్సి స్టెనోని మీ గోల్ గా కూర్చుంటే మీకు జాబ్ వచ్చేలాగా నేను మీకు క్లాసెస్ అనేది చెప్తాను. సో నా సైడ్ నుంచి నేను 100% బెస్ట్ అనేది ఇస్తాను. బట్ మీ సైడ్ నుంచి కూడా మీరు మీ 100% ఇవ్వగలిగితేనే జాబ్ వస్తుంది. సో నేను ఇచ్చి మీరు 10% ఇస్తే నేను ఏమీ చేయలేను. సో మీ సైడ్ నుంచి కూడా కోఆపరేషన్ అనేది ఉండాలి. అప్పుడే మనం జాబ్ అనేది గెయిన్ చేయగలుగుతాము. సో చాలా మంది చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాము, రావట్లేదు, లక్ ఉండాలేమో, హార్డ్ వర్క్ ఏం వర్క్ చేయదేమో అని చాలా మంది అనుకుంటారు. ఎస్, లక్ కూడా ఉండాలి, కాదు అనట్లేదు. 99% మీరు లక్ హార్డ్ వర్క్ చేస్తే 1% లక్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ 1% లక్ అనేది మనకు ఉందా లేదా అనేది మనం ఎగ్జామ్ రాసి పాస్ అయితే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఈ లక్ గురించి పక్కన పెట్టేసి మీరు 99% మీ ఎఫర్ట్ అనేది ఇవ్వండి. సో జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఎవరైతే షార్ట్ హ్యాండ్ నేర్చుకొని ఖచ్చితంగా ఇప్పుడు జాబ్ రావాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్. సో ఎస్ఎస్సి స్టెనోకి ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా కూడా కామెంట్ సెక్షన్ లో ప్లేస్ చేయండి. మండే నుంచి రెగ్యులర్ గా క్లాసెస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. సో ఆ క్లాసెస్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఒక టాపిక్ అనేది నేను మెన్షన్ చేస్తాను, ఒక టాపిక్. సో ఈ టాపిక్ కి మీరు ఎన్ని గంటలు అంటే ఈ టాపిక్ ఏంటి, వీటి రూల్స్ ఏంటి, అవన్నీ కూడా అంటే సపోజ్ నేను యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ టాపిక్ తీసుకున్నాను అనుకోండి, దీంట్లో రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి సో ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. అలా ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కి ఎన్ని డేస్ టైం అనేది కేటాయించాలి, ఎంతసేపు చదువుకోవాలి, ఎన్ని ప్రాక్టీస్ చేయాలి, ఎన్ని ఎక్సర్సైజ్ చేయాలి అనేది చెప్తాను ఆ ఒక వీడియోలోనే. అండ్ రీజనింగ్ నుంచి కూడా ఒక టాపిక్ తీసుకుంటాను. జిఎస్ అనేది మాత్రం నేను చెప్తాను. కాకపోతే కరెంట్ అఫైర్స్ కి మాత్రం జిఎస్ అనేది నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎందుకంటే లూసెంట్ బుక్ ఉంది కదా, లూసెంట్ బుక్. సో దీనికి రూల్స్ చెప్పడం అది ఏముండదు. మామూలుగా మనం మ్యాటర్ చదువుకోవడమే కాబట్టి దీనికి నేను పెద్దగా టైం అయితే స్పెండ్ చేయాలి అనుకోవట్లేదు. ఇది మీరే చదువుకోవాలి. సో జిఏకి అంటే జనరల్ అవేర్నెస్ కి లూసెంట్ బుక్ అసలు దీని నుంచి క్వశ్చన్స్ బయటకు వెళ్ళవు. దీంట్లో ఉన్న సెంటెన్సెస్ యాజ్ ఈజ్ గా దిగుతాయి. సో లూసెంట్ బుక్ నే భూతద్దం పెట్టి చదివినట్టుగా ప్రతి పాయింట్ వర్డ్ టు వర్డ్, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ కాదేమో, ఇది ఇంపార్టెంట్ కాదేమో అసలు ఏది తీయొద్దు. ఎందుకంటే మీరు ఏదైతే వదిలేస్తారో అది వాళ్ళకి ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. అదే పాయింట్ ఇచ్చారనుకోండి, ఈ పాయింట్ నేను చదవలేదే, పక్క పెట్టేసాను, చదువుంటే బాగుండేది, 1 మార్క్ వచ్చిందే అని తర్వాత ఫీల్ అయ్యే బదులు ముందే ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్ కదా. సో లూసెంట్ బుక్ ని పాయింట్ టు పాయింట్, వర్డ్ టు వర్డ్ చదివితే అందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ కరెంట్ అఫైర్స్ కి నేను ఆల్రెడీ చెప్పాను ఐపీఎస్ గైడ్ అని. సో దాన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. అది ఆ కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుంది. దాంట్లో నుంచి బయటకు వెళ్ళడం అంటే ఆ ఐపీఎస్ గైడ్
లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఆ లెవెల్ మనకి ఎస్ఎస్సి కి సరిపోతుంది. ఓన్లీ ఎస్ఎస్సి గురించే మాట్లాడుతున్నాను. సో ఎస్ఎస్సికి దాని లెవెల్లో అయిపోతుంది. మీకు ఇక్కడ ఐపీఎస్ గైడ్ ఒక సైట్ ఓపెన్ అవ్వట్లేదు. ఒకసారి చూడండి, ఈ వీడియో చూసాక మీరు ఐపీఎస్ గైడ్ చూసి కరెంట్ అఫైర్స్ కి వెళ్ళండి. మీకు అక్కడ ఐపీఎస్ గైడ్ అని కొట్టి అప్పుడు కరెంట్ అఫైర్స్ ది ఓపెన్ అవ్వట్లేదు అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ప్లేస్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ ఐపీఎస్ గైడ్ కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో పెడతాను. ఓకే, సో అలా మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేయాలి, అలా ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ కూడా స్టార్టింగ్ నుంచి అన్ని క్లాసెస్, బిగినర్స్ కి అయితే అన్ని క్లాసెస్ యూస్ఫుల్ అవుతాయి కాబట్టి నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తాను. ఎవరికి ఓకే టాపిక్ నాకు తెలుసు అనుకున్న వాళ్ళు వీడియో అక్కడ వరకు ఆపేసుకొని ఇంగ్లీష్, రీజనింగ్ వరకు నేర్చుకొని సరిపోతుంది. సో బిగినర్స్ కూడా ఉంటారు కదా, సో వాళ్ళ కోసమని మళ్ళీ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను. సో అలా ఒక వీడియోలో మనకి ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ కవర్ అయ్యేలాగా మండే నుంచి మీరు ఎగ్జామ్ రాసేదాకా డైలీ కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో ఈ కరెంట్ అఫైర్స్ మాత్రం మీరే చూసుకోవాలి. సో ఎందుకంటే ఆల్రెడీ నేను 3 సబ్జెక్ట్స్ చెప్తున్నాను, వీటికే నాకు చాలా టైం అవుతుంది. కరెంట్ అఫైర్స్ కొంచెం చాలా టైం కేటాయించాల్సిన టాపిక్. సో అది మీరు ఓన్ గా చదువుకొని నేను మీకు సోర్స్ ఇస్తున్నాను కాబట్టి ఆ సోర్స్ ఫాలో అవ్వండి, సరిపోతుంది. అలా ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా ఎస్ఎస్సి స్టెనో జాబ్ అనేది కొడతారు. సో ఇప్పుడు ఈ వీడియో చూడగానే చాలా మంది కామెంట్ సెక్షన్ మేడం మీరు రాసారా, మేడం మీరు పాస్ అవ్వలేదా, మేడం మీరు జాబ్ రాలేదా, ఏమైంది, ఇవే కామెంట్స్ ఖచ్చితంగా వీడియోలో వస్తాయి నాకు తెలుసు. లేదని నేను రాయట్లేదు, నాకు జాబ్ రాలేదు. సో చెప్పాను కదా 99% హార్డ్ వర్క్ ఉన్న 1% లక్ అనేది ఉండాలి అని. సో 1% లక్ మేబీ నాకు లేదేమో, ఒక 2 అటెంప్ట్స్ అయితే ఇచ్చాను అంతే. చూద్దాం, ఈ ఇయర్ రాద్దామని అనుకుంటున్నాను, చూడాలి ఎలా ఉంటుంది అనేది. సో ఈ ఇయర్ తో ఓకే లెట్ ఇట్ బి. సో ఇది ఈ వీడియోలో ఉన్న డిస్క్రిప్షన్. సో ఇలా నేను డైలీ మండే నుంచి, నాట్ టుమారో, మండే నుంచి డైలీ కూడా ఒక వీడియో అనేది నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అది చాలా మందికి హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎవరైతే ఎస్ఎస్సి స్టెనో ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో మండే నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎందుకు అంటే దీనికి ఎలాంటి పేమెంట్ తీసుకొని ఫ్రీగానే చెప్తాను. సో పాస్ అయితే అదే చాలు కదండి, ఒక స్టూడెంట్ నా వల్ల పాస్ అయ్యి జాబ్ తెచ్చుకుంటే అదే చాలా గ్రేట్ కదా. సో అది అందుకని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మండే నుంచి. ఓకే, సో దట్స్ ఆల్. వీడియో కనుక నచ్చి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటుంది, మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ అనుకుంటే మాత్రం ప్లీజ్ షేర్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. ఓకే, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.